60% పైగా ఇంకా గ్రామాల్లో వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమిగా ఈరోజు ప్రపంచంలో ఉంది మన భారతదేశం. దీనికి ఆధారం మన పశువు, ముఖ్యంగా గోమాత. ప్రపంచంలో కూడా మిగతా దేశాల్లో గోవులు ఉన్నాయి, కాబట్టి వాటికి మూపురాలు కానీ తర్వాత గంగిడోళ్ళు కానీ ఇవన్నీ ఉండవు. అవన్నీ సంకర జాతి. ఇక్కడ దేశవాళీ, నాటు ఆవులు అని చెప్పేసి అంటుంటాం మనం. ఈ ఆవులకు ఉండేటువంటి మూపురం కారణంగా, గంగిడోలు కారణంగా సైంటిఫికల్గా సూర్యకిరణాలు పడితే వాటితోని అందులో ఉండేటువంటి సూర్యకేతు నాడి వైబ్రేషన్కి గురై ఆవు తిన్నటువంటి ఏ పదార్థమైనా అమృతంగా పాలగా మార్చేసి ఆ విధంగా ప్రజలకు ఇచ్చేటువంటి ఒక గుణము కలిగినటువంటి సాధు జంతువు. దాని రక్షణ కారణంగానే వాళ్ళ దేశంలో మనం అన్నపూర్ణగా ఈ దేశం పిలువబడ్డదంటే గోవు కారణంగా. ప్రపంచంలో ఉండే వాళ్ళంతా అన్నార్థులే, శరణార్థులే వస్తే అన్నం పెట్టగలిగినామంటే అట్లాంటి ధాన్యాగారానికి ఆధారభూతమైనటువంటి ఆవుని ఆ రోజున ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు సుమారు 250 కోట్ల ఆవుల్ని చంపి విదేశాలకు ఆ మాంసాన్ని పంచారు. ఇవాళ దేశం స్వాతంత్రం పొందిన తర్వాత ఈ 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళి గో ఆధారంగా ఈ భూమి యొక్క వ్యవసాయం, గోవు పేడ, గోవు యొక్క మూత్రం, గోవు పాల కారణంగా ప్రజల యొక్క శక్తి పెంచుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని జరుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ ప్రజలలో ఈ గోవు పట్ల ఒక అవగాహన కల్పించేటువంటి రీతిలో మన బాలకృష్ణ స్వామి గారు ఇప్పటివరకు 2400 కిలోమీటర్లు నడిచారు. ఇంకా 2300 కిలోమీటర్లు నడవాలి. ఇది సాధారణ విషయం కాదు. ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆవేదన, తర్వాత వారి కల్పన, వారి సంకల్పానికి ఇంకా బలం చేకూర్చాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మనందరం కూడా వీరికి తోడు నీడగా ఉండాలని చెప్పేసి, గోవు యొక్క రక్షణ కోసం మనందరం నిలవాలని చెప్పేసి ఆశిస్తున్నాం.